ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇక వైఎస్ఆర్ చౌరస్తాలో రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన చేశారు. ఇక బీహార్లో ఓట్ చోరీ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాహుల్ దొంగ పాదయాత్ర చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. మోదీ మీద అక్కసుతో ఆయన తల్లిని అవమానించేలా మాట్లాడడం మహిళా జాతికే అవమానకరమన్నారు. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కన్న తల్లి అవమానించినటువంటి రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో మరి నీచంగా ఒక మహిళను మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడడము. మరి రాహుల్ గాంధీ ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుస్థిరమైనటువంటి పరిపాలన జరుగుతూ మరి ఈ దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ప్రపంచంలో మరి మన జరిగినటువంటి ఉగ్రదాడి కానీ ఏ సమస్యను కూడా ఎదుర్కొని ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంటే ఏ పని లేక ఓర్వలేక ఇవాళ కేవలము ఓటు చోరని చెప్పేసి ఒక దొంగ పాదయాత్ర చేస్తూ మరి ఈరోజు మరి ఆ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా కన్న తల్లిని అవమానించి నీచంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను ఈరోజు తగలబెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో మరి ఎక్కడికెక్కడికి మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి మరి హౌస్ అరెస్ట్ చేసి అయినా కూడా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు రాఖీ గారు మరి అదేవిధంగా లవడపురం వెంకన్న పెద్ద ఎత్తున యువకులు మరి లోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున యువకులు మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తల్లిని మరి అవమానించడం అనేది మరి ఈ దేశంలో మరి ఇట్లాంటి నీచమైనటువంటి రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మరి పునాది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు గౌరవం లేని పరిస్థితి. ఈ రోజు దేశంలో చట్టసభల్లో నరేంద్ర మోడీ గారు మహిళలకు మరి 33% రిజర్వేషన్ కల్పించి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇలా ఆయన కన్న తల్లికి మరి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా మరి తల్లికి ఏ విధంగా సేవ చేస్తాడో మరి నరేంద్ర మోడీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉన్నది. మరి రాహుల్ గాంధీ మరి ఈరోజు మరి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరి పొరపాటు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అడ్డుకుంటారు, మహిళలు తిరగబడతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరి ఎవ్వరు ఆపినా ఆగరు. మరి ఎన్ని అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో